గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్లాప్స్వాలా రియాలిటీ ఎపిసోడ్ 2. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్లో కమిట్మెంట్తో డెవలప్మెంట్స్తో ఇవాళ హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ప్రాజెక్ట్స్ పేపర్ల మీదనే చూపెడుతున్నారు, రియల్ టైంలో చూపెడుతున్నారు. కాబట్టి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ మీద మనకి కస్టమర్ నమ్మకమే కాకుండా రెఫరల్స్ కూడా, ఒక కస్టమర్ తీసుకున్న వాళ్ళు వాళ్ళే ఇంకో 10 మందికి చెప్పేసి మనకి కస్టమర్స్కి ఇక్కడ బుకింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. దాంట్లోనే ఇదివరకు మనకు ఎపిసోడ్ 1 మీరు చూశారు. ఎపిసోడ్ 2లో మిగతా ప్రాజెక్ట్స్ ఏంటి ఉన్నది మనం చూద్దాం. జగదీష్ రెడ్డి గారు మనకు చెప్తారు ఈ ప్రాజెక్ట్స్ ఏంటనేది. సార్, ఇప్పుడు మన ప్రాజెక్టులో టోటల్ 5 ఉందండి. 5లో మనకు ఆల్రెడీ ఒకటి ఎక్కువ పార్క్ ఆల్రెడీ తిందామని చెప్పాము. రిమైనింగ్ 4 ప్రాజెక్టులలో విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఆపుతున్నాను. మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం హెచ్ఎండిఏలో, ఓపెన్ ప్లాట్లో ఏమేమి మన సార్ ఎస్ఆర్ ప్రాజెక్ట్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం కస్టమర్కి ఇస్తున్నాం అది చెప్పండి ఒకసారి. హెచ్ఎండి ప్రైస్ ప్రజెంట్ ఇప్పుడైతే మనకు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటి మనకు ఒకటి వచ్చి ఇది సెరెనిటీ హైట్స్. ఇది సెరెనిటీ హైట్స్ ఓపెన్ ప్లాట్స్ అండి. ఓపెన్ ప్లాట్స్ ఇవి నాదర్గల్ టు బడంపేట్ అంది వేరే ఉంటుంది. నియర్ బై ఎంఎస్ఆర్ కాలేజ్ నియర్ బై. ఇది 6 acres హెచ్ఎండి ప్రాజెక్ట్. ఆల్రెడీ 50% ఆల్రెడీ సోల్డ్ అయిపోయినాయి. ఇందులో ప్రైస్ వచ్చి మీకు 38,000 రూపీస్ ప్రజెంట్. నెక్స్ట్ మనకు 1 వీక్లో 40,000 చేయబోతున్నాం. సో ఇది దీని ప్రాజెక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చి శ్రీ సీట్ అండి. ఇది సాగర్ హైవేలో ఉంటుంది. ఇది శ్రీ సిటీ సాగర్ హైవే. ఇది మనకు ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత గురునానక్ కాలేజ్ వస్తుంది. గురునానక్ కాలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ హైవే రూట్లోనే ఆగాపల్లి విలేజ్ వస్తుంది. అది ఫ్యూచర్ సిటీ లిమిట్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దగ్గర 32 acres హెచ్ఎండిఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో మనకు టోటల్గా 456 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉన్నాయి. ఇది ఈ వెంచర్లో కూడా మనకు 70% ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక ఇది ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో వస్తుంది అన్నారు కదా. ఆ ఫ్యూచర్ సిటీకి మనం వచ్చేది ఇప్పుడు మనమేమో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం, ఫ్యూచర్ సిటీకి కూడా వస్తుంది అన్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి దానికి ఈ లొకేషన్కి ఏ విధంగా కనెక్షన్ ఉన్నది అనేది ఒకసారి చెప్పండి. ఫ్యూచర్ సిటీ నుండి మన వెంచర్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకు యాచారం విలేజ్ వస్తుందండి. యాచారం నుంచి మనకు ఫ్యూచర్ సిటీకి 300 feet రోడ్ వెళ్తుంది. అది మనకు ఎక్కడ అంటే శ్రీశైలం రోడ్డు. అది 300 feet రోడ్ అంటే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. అది ఎగ్జిట్ 13 నుంచి రావిరా నుంచి ఎగ్జిట్ 13 ఓఆర్ నుంచి ఎగ్జిట్ 13 నుంచి అది మనకు రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే పోతుంది, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. అది అప్ టు రావిరా నుండి అమర్నగర్ పోతుంది. 40 kilometers డిస్టెన్స్. అది మధ్యన మీర్ఖాన్పేట వస్తుంది. అక్కడ మనకు ఎఫ్సిడి బిల్డింగ్ వస్తుంది. ఇది ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న 300 feet రోడ్ ఏంటి? ఇది సపరేట్. ఇది మన సాగర్ హైవే నుంచి. సాగర్ హైవే నుంచి మీకు శ్రీశైలం కనెక్టింగ్ రోడ్ వయా మీర్ఖాన్పేట్. అది శ్రీశైలం రోడ్ కనెక్ట్ అవుతుంది. కనెక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనకు శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్. ఎఫ్సిడి లిమిట్స్ లో స్టార్టింగ్ విలేజ్ మనదే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మరి ఎత్తు మీద ఉన్నది ఏంటి సార్? ఇది మంచి హైట్ ప్లేస్ అండి. ఇది మన సాగర్ హైవే నుంచి 30-40 feet హైట్ ఉంటుంది. ఇది మన వెనకాల కూడా 4,000 to 5,000 వరకు మనకు ఫారెస్ట్ ఉంది. ఏకర్స్ 4,000 acres 4,000 to 5,000 acres వరకు టోటల్ ఫారెస్ట్ ఉంది మన వెనకాల. రిజర్వ్ ఫారెస్ట్. దాని తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు ఈ వెంచర్ కూడా మనకి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎలాంటి కస్టమర్ కి ఈ ప్రాజెక్ట్ మనం ఎలాంటి ప్రాజెక్ట్ సజెస్ట్ చేయవచ్చు సార్? ఇది వితిన్ 2 years లో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కట్టుకున్న వరకు మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా. ఫ్యూచర్ లో ఏంటంటే మనకు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూన్ లో ఫ్యూచర్ సిటీ బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. వితిన్ 1-2 years లో మనకి 1 లక్ష రూపాయలు అయినా ఆశ్చర్యం లేదు. 1 లక్ష రూపాయలు అయినా ఆశ్చర్యం లేదు. మనం ఇవాళ రేపు చూస్తున్నాం కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి కూడా ఒకప్పుడు ఏం లేవు ప్రాజెక్ట్.
ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రోత్ మొత్తం ఇక్కడే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్. ఇప్పుడు దీంట్లో మనకు రోడ్స్ ఎట్లా సైజెస్ ఇచ్చినాం సార్? 40 ఫీట్ రోడ్ అండి. ఎన్ని ఇది మీరు చూడండి, హైవే నుంచి 40 ఫీట్ రోడ్ ప్లస్ ఇది 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్, రిమైనింగ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది పార్క్ ఏరియా, ఇది ఓవర్ ట్యాంక్స్ ఉంది, ఇవన్నీ నెంబర్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి. ఇది ఏంటి సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో మనకి లేఅవుట్ లో చూసినాం అనుకోండి, ఇది వైట్ ఉన్నది, ఇక్కడ రెడ్. ఇది మార్టిగేజ్ ఇస్తుంది. మార్టిగేజ్ ఇప్పుడు కూడా ఉందా మార్టిగేజ్? రిలీజ్ అయిపోయింది, రీసేల్ కూడా అవుతుంది. రీసేల్ కూడా రిలీజ్ కూడా అయిపోయింది. 1 మంత్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు కొనుక్కున్న దానికి ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్ట్. అంటే ఇప్పుడు ఏంటి, ఎవరికైనా కూడా ఇల్లు కట్టుకోవచ్చా? ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వెళ్తుంటే ఇందాక మనం చూస్తుంటే ఇబ్రాహీంపట్నం వచ్చింది. అక్కడ నుండి మనకి ఇబ్రాహీంపట్నం నుండి మనకు ఒక 4 కిలోమీటర్స్ ఉంది కదా సార్. మధ్యన గురునాకల్ వస్తుంది, మన స్టాప్. ఓకే, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గా నేను నా 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 మన ఫాలోవర్స్ తరఫు నుండి ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు కొనుక్కోవాలి? దానికి ఒక స్ట్రాంగ్ గా ఒక 3 రీజన్స్ చెప్పండి సార్. సార్, ఇది హైవే కనెక్టివిటీ. ఓకే, ఇది మీరు హైదరాబాద్ లో కోటి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి ఎవ్రీ 5 minutes ఒకసారి బస్సు ఉంటుంది. ఓకే, సాగర్ హైవే. ఓకే, మన ఓన్ వెహికల్ లేకుండా కానీ మన పబ్లిక్ సెక్టర్ పోవచ్చు. అదొక మెయిన్ కోరిక. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ తో పాటు మనకు హైవే ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీ తోటి దీని గ్రోత్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే, గ్రోత్ అంటే మనకేంటి, సాగర్ హైవే నుండి వచ్చిందే కాకుండా కూడా గ్రోత్ బ్యాక్ సైడ్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ నుండి మనకి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనకు రేపు పొద్దున ₹1,00,000 ఇప్పుడు వేరే రూట్లలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకటే డెవలప్మెంట్ ఉంటుంది, ఇది 2 సైడ్ డెవలప్మెంట్ ఉంది. ఫ్యూచర్ సిటీ అంతటి లేదు, డెవలప్మెంట్ ఎక్కడ లేదు, మన దగ్గరే ఉంది, మనం ఇచ్చే దగ్గర ఉంది. మనకి వేరే వరంగల్ రూట్ ఎక్కడ తీసుకోండి, అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వచ్చి ఏం లేవు. ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అన్ని ఎలా చేసింది. సో ఫ్యూచర్ లో కంపల్సరీ మనం నమ్మాలి, నమ్మకపోతే ఇది ఏం చేయరు. నమ్మాలి, నమ్మితే ఇంతకుముందు మన మాదాపూర్ వచ్చి వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఐటీ సీట్ వస్తుందా రాదా. అదే కంపల్సరీ మనం కష్టపడి నమ్మాలి. ప్రాపర్టీ అయితే జెన్యూన్ ఉంది, వస్తే మనకి ఇంకా ప్లస్ అవుతుంది. ఓకే, అయితే నేను సిటీలో ఉన్న రేట్ల కూడా ఎక్కువ కావచ్చు. సరే, వ్యూవర్స్ కి నేను ఒకటి ఏంటంటే, ఈ నేనైతే ప్రాజెక్ట్ విజిట్ చేశానండి. రోడ్ నుండి ఎత్తుగుంది. వర్షాకాలం సీజన్ కనుక పోతే మాత్రం మనకు ఊటీ కొడైకెనాల్ పోయినట్టుగా ఫీల్ వస్తుంది. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా 4,000 to 5,000 acres రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. గ్రీనరీ, విపరీతమైన గ్రీనరీ, అసలు పొల్యూషన్ లేదు. మామూలుగా సిటీలో మనం ఒక ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే మంచి అనువైన ప్లేస్. సిటీలో బతుకుతే ఒక మనిషికి ఆయురార్థం దేవుడు కనుక ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చింది అనుకోండి, సిటీలో ఉంటే ఒక 5 నుండి 10 సంవత్సరాలు ముందే చచ్చిపోయేస్తారు. ఇక్కడికి వెళ్తే మాత్రం ఒక 10 సంవత్సరాలు మనకు ప్లస్ వస్తుంది అనేసి నా పర్సనల్ ఫీలింగ్. సార్, టోటల్ ఇది రెడ్ స్టైల్, మంచి రాక్ స్టైల్, మంచి హైట్ ఉంది, అన్సైట్ కూడా చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు మన వ్యూవర్స్ అందరికి మీరు భరోసా ఇస్తారు, కొన్న వాళ్ళకి కూడా మీరు భరోసా. 15-20 years ఇదే ఫీల్ ఉన్నాం. మా కస్టమర్స్ ఇప్పటి కూడా కంటిన్యూ వస్తున్నారు, రిపీటెడ్ కస్టమర్స్. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా డెవలప్మెంట్ కాంప్రమైజ్ కాము. మీ కంపెనీ ఒక మన కంపెనీ ఒక స్పెషాలిటీ అంటే మీరు ఏమని చెప్తారు సార్? ఎస్ఆర్ ప్రైస్ మా కంపెనీ ఇప్పటివరకు కూడా ఏ ప్రాజెక్ట్ లో కూడా డెవలప్మెంట్ చేయకుండా పోయింది లేదు. అనుకున్న దాంట్లో ఎక్కువనే చేస్తున్నాం డెవలప్మెంట్స్ వల్ల. డాక్యుమెంటేషన్ క్లియర్ ఉంటుంది, కస్టమర్ కు క్లియర్ ఉంటుంది, అప్లికేషన్ కూడా బాగుంటుంది. ఇంతకుముందు 2,000-3,000 అనే ప్లాట్లు ఈ రోజు ఆదిపట్ల ప్రజెంట్ నా ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు మేము 2,000-3,000 అనే ప్లాట్లు ఈ రోజు 30,000-40,000 అమ్ముకుంటాం రీసేల్. అప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా మంది పెద్ద ఎవరికి అర్థం కాలేదు, అర్థమైన కొనుక్కున్నారు, మంచిగా ప్రాఫిట్ తీసుకున్నారు. మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఎక్కడ ఉన్నాయి సార్ మనకి? ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో కొనుక్కున్నాం దగ్గరలో ఇబ్రహీంపట్నం మంచి ప్లేస్, అది మంచి టౌన్. అంటే బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ టైంలోనైతే మోస్ట్ రెవెన్యూ కలెక్షన్ ఎస్ఆర్ఓ ఏదైనా ఉందా అంటే ఇబ్రహీంపట్నమే. అంటే మనకు ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో టైటిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి బోత్ సైడ్స్ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఇందులోనైతే మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళ డ్రీమ్ హౌస్, ఇండిపెండెంట్ హౌసే కావచ్చు, లేకపోతే కనుక ఒక డూప్లెక్స్ విల్లా కట్టుకుంటే మాత్రం 35 acres ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మనకు లివింగ్ కమ్యూనిటీ కూడా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మనకు కూడా
వసుదైక కుటుంబం అంట కదా, అలాగే ఇంతమంది కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనము ఒక దూరం నుండి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడైతే ఉండడానికి మంచి అవకాశం ఉంది. మనకు ఒక దీంట్లో ఒక సుమారుగా 1 ఏకర్ పార్క్ ఇచ్చారు. మనం అక్కడ గణేష్ పండగ చేసుకోవచ్చు, హోలీ పండగ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా బయటకు వెళ్ళే అవసరం లేకుండానే అక్కడ ఉన్న ఓపెన్ ప్లాట్లోనే, అక్కడ ఉన్న ఓపెన్ స్పేస్లోనే అరేంజ్మెంట్ చేసుకొని ఒక బ్రహ్మాండమైన స్మాల్ నుండి బిగ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకోవడానికి అది బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికి ఈ పార్క్ ఏరియా చూడండి, ఆల్రెడీ మీరు షెడ్ వేసి ఉంటుంది. ఇందులో మీరు 300-400 మెంబర్స్ కూడా మంచి పార్టీ చేసుకోవచ్చు, ఫంక్షన్ చేసుకోవచ్చు. 300-400 మెంబర్స్ ఓకే, స్పేస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు కాల్ చేయండి, మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. మా టీం అందరం కూడా మీకు మంచి ప్లాట్ వెతికి ఇవ్వడమే పని కింద పెట్టుకున్నాం కాబట్టి మంచిగా మీకు ప్లాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.